హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య వివాదం 100 సంవత్సరాల నుంచి ఇప్పటికీ పరిష్కారం చూపించలేనటువంటి పెద్ద సమస్యగా నడుస్తూనే ఉంది. అసలు ఆ ప్రాంతం ఇప్పటికే స్థానికంగా ఉన్న అరబులదా లేదా అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి యూదులదా? యూదులు ఇజ్రాయెల్కి రావటానికి ప్రేరేపించినటువంటి అంశాలేంటి? యూదులు అంటే హిట్లర్కి ఎందుకు నచ్చదు? ఇలాంటి చాలా విషయాలు క్లుప్తంగా మీరు ఇప్పటి వరకు విననటువంటి సమాచారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనమందరం బౌద్ధం మా భారతదేశంలోనే పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందని గొప్పగా చెప్పుకుంటాం కదా. ఇన్ కేస్ ఏదైనా కారణం వల్ల ప్రపంచంలో ఉన్న చైనా, జపాన్, వియత్నాం, బర్మా ఇలా కొన్ని దేశాలలో ఉండే బౌద్ధులు మా బౌద్ధ మతం భారతదేశంలో ఉండే కోసల రాజ్యంలో పుట్టింది కాబట్టి మాకు సపరేట్ కోసల దేశాన్ని ప్రకటించి అక్కడ మాకు స్థావరాన్ని కల్పించమని చెప్తే మనం దానికి అంగీకరిస్తామా? ఇదే తీరి యూదులకు ఎందుకు అప్లై అవ్వదు? యూదులను సపోర్ట్ చేసేవాళ్ళు గమనించాలి. అసలు వాళ్ళ మత గ్రంథం ప్రకారం తీసుకున్న వాళ్ళు ఈజిప్టు నుంచి ఇజ్రాయెల్కు వలస వచ్చారు. ఆ ప్రకారం తీసుకున్న వాళ్ళు ఈజిప్ట్ కదా పోవాలి. యూదుల యొక్క మత గ్రంథం తోరా. ఇదే గ్రంథం ఖురాన్, బైబిల్లో కూడా ఉంటుంది. ఖురాన్లో ఉండే భాగాన్ని తౌరత్ అంటారు, బైబిల్లో ఉండే భాగాన్ని ఇంజిల్ అంటారు, తెలుగులో దీన్ని మొదటి నిబంధన అంటారు. యూదుల గ్రంథం తోరాలో ఉండే సారాంశమంతా వేరే దేశంలో బందీఖానాలో బందీగా ఉన్నటువంటి బానిసల ఆర్తనాదాలు, ఆహాకారాల కీర్తనలు. బానిసలంటే ఇప్పుడు మనం పశువుల్ని, గాడిదలు, గుర్రాలు, ఏనుగులని తాళ్లతో కట్టేసి బలవంతంగా ఎలా వాటితో పని చేయించుకుంటున్నామో అదేవిధంగా ఆ కాలంలో మనుషులను కూడా సంకెళ్ళు వేసి బలవంతంగా వారితో పని చేయించుకునేవాళ్ళు. వాళ్ళని మార్కెట్లో పెట్టి అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఆ కాలంలో ఇది సర్వసాధారణం. అయితే ఈజిప్టు సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఫెరోలు పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టడానికి, బండరాళ్ళు పైకెత్తడానికి నలుమూలల ఉన్నటువంటి బానిసలను ఎత్తుకొచ్చి బందీలుగా ఉంచి పిరమిడ్లు కట్టించారు. అయితే ఈ బండ పనిని భరించలేని ఒక వర్గం, ఇది నిజంగా బండ పని, సాధారణంగా వ్యవసాయ పనులు, వృత్తి పనులు ఇలాంటివన్నీ కొంచెం సునాయాసంగా ఉంటాయి. అంత పెద్ద బండరాళ్ళు అంత పైకి ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీ. ఎంతమంది బానిసల్ని ఎన్ని చిత్రహింసలు చేసుంటారో వర్ణనాతీతం. అయితే ఈ బందీఖానాలో నుంచి ఒక వర్గం రహస్యంగా బయటికి పారిపోవాలని ప్రయత్నిస్తుంది. వారికి మార్గనిర్దేశం చేసినటువంటి నాయకుడు మోషే. అక్కడి నుంచి బయటపడిన వాళ్ళు యూదులు. ఆ యూదులు ఎర్ర సముద్రం దాటి చాలా దూరం ప్రయాణం చేసి ఇప్పుడు ఇజ్రాయిల్గా పిలువబడుతున్నటువంటి ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత కూడా వాళ్ళు స్వతంత్రంగా ఎప్పుడూ ఉండలేకపోయారు. వారికి ఉలితో శిలలు చెక్కే నైపుణ్యం కలిగి ఉండటం వల్ల అసిరియన్, బాబిలోనియన్, పర్షియన్, గ్రీక్, రోమన్ ఇలా చాలా సామ్రాజ్యాల బందీఖానాలో బందీలుగా ఉంచబడ్డారు. యూదుల మత గ్రంథం తోరా సారాంశమంతా ఈ బందీఖానాల నుంచి తమలను విడిపించమని వాళ్ళ దేవుడికి ఒక విలాపంతో కూడుకున్నటువంటి కీర్తనలు, ఆర్తనాదాలు, భావోద్వేగపూరితమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు పాతకాల సాంప్రదాయ వాయిద్యాలైనటువంటి కొమ్ముబూర, వీణతో చేసే ఆ సౌండ్ మ్యూజిక్కి ఆ భాష అర్థం కాకపోయినా భావోద్వానికలోనే ఎవరికైనా ఏడుపు రావాల్సిందే. అయితే ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటనని ఈ కాలానికి కంపారిజన్ చేసి ఒక రకమైన ఎమోషనల్ ఫ్యాంటసీ క్రియేట్ చేయడం. ఒక యూదుడైన షెడ్జెల్ అనే హంగేరియన్ జర్నలిస్టు 1896లో యూదుల రాజ్యం అనే పుస్తకాన్ని రాశాడు. ఇది యూదులని సెంటిమెంటల్గా ప్రేరేపించబడింది. 1897లో స్విట్జర్లాండ్లో జియోనిస్ట్ కాంగ్రెస్ ఏర్పడేలా చేసింది. దీని లక్ష్యం 2500 ఏళ్ల క్రితం వదిలి వెళ్ళిన యూదులను ఇజ్రాయెల్కు తిరిగి తీసుకురావడం. చాలామంది దీన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. యూదుల పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఉండడం, హిట్లర్ అవలంబించిన హోలోకాస్ట్ ఊచకోతల వల్ల ఇజ్రాయెల్కు రావడం జరిగిందని చెబుతున్నారు. కానీ యూదులు ఇజ్రాయెల్కి పోవాలన్న భావన జియోనిజం ఏర్పడిన తర్వాతే యూదుల మీద వ్యతిరేకత మొదలైంది.
1914లో ఫస్ట్ వరల్డ్ వార్ మొదలైనప్పుడు బ్రిటిష్ సైన్యంలో చాలామంది యూదులు ఉన్నారు. ఒక ప్రధాన సైనికాధికారిగా ఉన్న యూదు జియోనిస్టు నాయకుడు అనేక ప్రాంతాల్లో ఉన్న యూదులందరూ బ్రిటన్కి సహకరిస్తే యూదులకు ఇజ్రాయిల్ ప్రాంతాన్ని కేటాయించడంలో బ్రిటన్ సహకరిస్తుందని హామీ ఇచ్చాడు. అయితే అప్పటికే బ్రిటన్లో 1905 ఏలియన్స్ యాక్ట్ అమల్లో ఉంది. ఈ చట్టం యొక్క ఉద్దేశం భారీ స్థాయిలో బ్రిటన్కు వచ్చే వలసలను నిరోధించడం. కానీ 1914లో వరల్డ్ వార్ టైంలో ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి భారీ సంఖ్యలో సైన్యంలో యూదులను చేరికలను ప్రోత్సహించారు. అంతేకాకుండా జర్మన్ సైన్యంలో కూడా అధికంగా యూదులు ఉన్నారు. వాళ్ళను కూడా యూదు జియోనిజం సెంటిమెంట్ని అడ్డుపెట్టుకొని అంతర్లీనంగా బ్రిటన్కు సహకరించేలా రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. యూదులు బ్రిటన్తో చేసుకున్న ఈ రహస్య ఒప్పందం కారణంగా హిట్లర్కి యూదుల పట్ల వ్యతిరేకత పెరిగింది. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధానంతరం నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడి ఇంతకుముందు బ్రిటన్ యూదులకు హామీ ఇచ్చిన బోల్ఫోర్ డిక్లరేషన్కి ఆమోదం తెలిపింది. అప్పటి వరకు పాలస్తీనా ఒట్టోమన్ల సామ్రాజ్యంగా ఉన్న జోర్డాన్లో అంతర్భాగంగా ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ల సామ్రాజ్యం పతనమైన తర్వాత జోర్డాన్ బ్రిటిష్ అధీనంలోకి వచ్చింది. తర్వాత బోల్ఫోర్ డిక్లరేషన్ ద్వారా యూదులకు అక్కడ నివసించడానికి పాలస్తీనాగా ఒక ప్రాంతాన్ని కేటాయించి నివసించడానికి మాత్రమే అవకాశం కల్పించింది. అప్పటికే స్థానికంగా ఉండే అరబ్బులతో సామరస్యంగా మెలగాలని షరతు పెట్టింది. కానీ అది ఆచరణలో సాధ్యపడలేదు. స్థానికంగా ఉన్న అరబ్ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలా, యూదు హిబ్రూ భాషకు ప్రాధాన్యత కల్పించాలా అనే అంశం మీద విభేదాలు మొదలయ్యాయి. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ధనవంతులైనటువంటి యూదులు ఎక్కువ మొత్తంలో భూమి కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత యూదుల అజమాయిషీ పెరిగిపోతున్న కారణంతో ఘర్షణలు ఎక్కువయ్యాయి. రొమాంటిసైజ్ సెంటిమెంట్గా మా వాగ్దాన భూమి, మా పవిత్ర భూమి అని పాలస్తీనాకు వచ్చారు. కానీ అక్కడ ఉపాధి అవకాశాలు లోపించడం వల్ల యూరప్తో పోల్చుకుంటే పాలస్తీనాలో ఇండస్ట్రియల్ డెవలప్మెంటు లేకపోవడం, అందరూ వ్యవసాయ కూలీలుగా పనిచేయడం వారికి నిరాశ కల్పించింది. 70% యూదులు తిరిగి ఐరోపాకి పోవాలనుకున్నారు. కానీ జర్మనీలో హిట్లర్ యూదు వ్యతిరేక విధానాలు, బహిష్కరణలు మొదలైన తర్వాత మళ్ళీ తిరిగి పాలస్తీనాకు వలసలు మొదలయ్యాయి. అసలు యూదులకు నాజీ హిట్లర్కు విభేదాలు ఎందుకు మొదలైనాయంటే, జర్మనీలో ఉండే యూదులు మా పవిత్ర భూమి ఇజ్రాయిల్ అని కదా పోతున్నారు. అప్పటికే పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తూ వెల్ సెటిల్ అయినటువంటి యూదులు జర్మనీలో ఉండే ఆస్తులను వారి బ్యాంక్ ఖాతాలో ఉండే సొమ్మును పాలస్తీనా బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారు. అయితే పాలస్తీనాకు వలసలు ఎక్కువగా ఉండటం వల్ల జర్మనీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని నిరాకరిస్తుంది. మార్కెట్లో 2 వర్గాలుగా చీలిపోయి బాయ్కాట్ జర్మన్ గూడ్స్ అని యూదులు, బాయ్కాట్ జూస్ మార్కెట్ అని జర్మన్లు ఒకరి మీద ఒకరు నిషేధాలు విధించుకుంటారు. తర్వాత 1933లో పాలస్తీనాలోని బ్యాంకులతో జర్మనీ ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఈ ఒప్పందం ద్వారా ప్రవాస యూదుల ఖాతాలో ఉండే అమౌంట్కి సరిపడా వస్తువులను పాలస్తీనాకి ఎగుమతి చేస్తుంది. తర్వాత ఆ డబ్బును పాలస్తీనాకు చేరుకున్న జర్మన్ యూదులకు పాలస్తీనా బ్యాంకులు చెల్లిస్తాయి. ఈ ఒప్పందం ద్వారా పెద్ద మొత్తంలో జర్మనీ వస్తువులను పాలస్తీనా దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఒప్పందాన్ని 1939లో బ్రిటిష్ శ్వేతపత్రం ద్వారా రద్దు చేసింది. తర్వాత జర్మనీలో యూదుల నిరసనలు, అల్లర్లు, నాజీల హింసాకాండ వల్ల వలసలు ఎక్కువయ్యాయి. 1919-1923 మధ్య 40,000 మంది యూదులు వలస వస్తే 1940 నాటికి యూదు జనాభా 4,50,000కు చేరుకుంది. బ్రిటిష్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనాలో అరబ్ స్థానిక తిరుగుబాటు సంస్థలు పుట్టుకొచ్చాయి. బ్రిటిష్ సైన్యాలు యూదుల సహాయంతో తిరుగుబాటుదారులను పూర్తిగా అణిచివేశారు. తర్వాత 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. యూదులు బ్రిటన్ పక్షాన ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వెన్నుపోటు పొడిచారని నమ్మిన హిట్లర్ యూదుల వ్యతిరేక చట్టాలను ఆమోదించి యూదులను వలస వెళ్ళమని బలవంతం చేశాడు. జర్మనీలో హోలోకాస్ట్ పేరుతో హిట్లర్ 6 మిలియన్ల యూదులను హతమార్చాడు.
హిట్లర్ వేధింపుల నుంచి పారిపోవాలనుకునే జర్మన్ ఆస్ట్రియన్ యూదు శరణార్థుల సమస్యను పరిష్కరించడానికి ఫ్రాన్స్లో 1938న ఏవియన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 32 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. హిట్లర్ ఈ సమావేశం వార్తలకు ప్రతిస్పందిస్తూ ఇతర దేశాలు యూదులను తీసుకెళ్లడానికి అంగీకరిస్తే వారు వెళ్ళిపోవడానికి తాను లగ్జరీ షిప్పులను ఏర్పాటు చేసి అన్ని విధాల సహాయం చేస్తానని చెప్పాడు. కానీ యూదు శరణార్థులను అంగీకరించడం గురించి 32 దేశాల ప్రతినిధులు ఎటువంటి ఒప్పందానికి రాలేదు. ఎందుకంటే వాళ్ళ సమస్యలు తలదూరిస్తే కొరివితో తలగొక్కున్నట్టే అని దూరంగా ఉన్నాయి. తర్వాత కొన్ని దేశాలు మాత్రమే శరణార్థుల వలసలను అనుమతించాయి. అమెరికా సంవత్సరానికి 30,000 మంది జర్మన్ ఆస్ట్రియన్ ఇమిగ్రేషన్ అనుమతి ఇస్తామని చెప్పి 1938 నుండి 1940 వరకు 3 సంవత్సరాలలో అమెరికా 10,000 మందికి మాత్రమే అవకాశం ఇచ్చింది. బ్రిటన్ 10,000 మందికి, ఆస్ట్రేలియా 15,000 మందికి, దక్షిణాఫ్రికా ఆ దేశంలో ఉన్న బంధువులకు మాత్రమే అవకాశం ఇచ్చింది. ఏవియన్ సమావేశంలో 32 దేశాలు ప్రతి దేశం 17,000 మంది యూదులను తీసుకోవడానికి అంగీకరించి ఉంటే జర్మనీలో మరణించిన ప్రతి యూదుడిని రక్షించగలిగేవారు అని వాల్టర్ మొండేల్ ఏవియన్ సమావేశం గురించి ప్రస్తావించారు. అయితే 1939లో బ్రిటిష్ వారు యూదులు పాలస్తీనాలోకి ప్రవేశించకుండా, అక్కడ భూమిని కొనుగోలు చేయకుండా నిషేధించే శ్వేతపత్రాన్ని జారీ చేశారు. పాలస్తీనాలోని ఇర్గున్ లాంటి యూదు తీవ్రవాద గ్రూపులు రహస్యంగా పాలస్తీనాకు ఓడలలో తరలిస్తూ ఉండగా బ్రిటన్ రాయల్ నేవీ 4,500 మంది శరణార్థులతో కూడిన ఓడను అడ్డుకుంది. ప్రయాణికులు హింసాత్మకంగా ప్రతిఘటించారు. అందులో ఉన్న 2 ప్రయాణికులు మరియు 1 సిబ్బంది మరణించడంతో బోర్డింగ్ ముగిసింది. వలసదారులను ఫ్రాన్స్కి తిరిగి పంపించారు. వలసదారుల నౌకలను నియంత్రించడానికి జరిగిన యుద్ధాలలో 7 బ్రిటిష్ సైనికులు మరణించారు. వీరిలో ఎక్కువ మంది ప్రయాణికులు సముద్రంలోకి నెట్టివేయడం వల్ల మునిగిపోయారు. దాదాపు 49 అక్రమ వలసదారుల నౌకలు పట్టుబడ్డాయి. 66,000 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1,600 మంది సముద్రంలో మునిగిపోయారు. 1945లో హోలోకాస్ట్లో 6 మిలియన్ల మంది యూదులు చంపబడ్డారని వచ్చిన వార్తలు విని పాలస్తీనాలో చాలామంది యూదులు బ్రిటన్ను బహిరంగంగా వ్యతిరేకించారు. యూరోపియన్ యూదులను కాపాడాలంటే బ్రిటిష్ వారిని వీలైనంత త్వరగా పాలస్తీనాల నుండి పంపించాలని యూదు జియోనిస్టు ఉగ్రవాద సంస్థలు అయిన ఇర్గున్, లిహి, హగనా వంటి టెర్రరిస్టు గ్రూపులు నిర్ణయించుకున్నాయి. ఇవి పాలస్తీనాలో అరబ్ తిరుగుబాటును ఎదుర్కోవటానికి, 2వ ప్రపంచ యుద్ధంలో సైనిక సహాయాన్ని బ్రిటన్కు అందించడానికి బ్రిటన్ తయారు చేసిన ఉగ్రవాద సంస్థలు. ఇవి ఇప్పుడు బ్రిటిష్ మీదే తిరగబడ్డాయి. వందలాది టెలిగ్రాఫ్ స్తంభాలను పేల్చివేశాయి. చమురు పైప్ లైన్లపై బాంబు దాడి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను కూల్చివేశారు. హైఫా రైలు బాంబు దాడిలో 20 మంది బ్రిటిష్ సైనికులు మరణించారు. జెరూసలేంలోని బ్రిటిష్ పరిపాలన ప్రధాన కార్యాలయం కింగ్ డేవిడ్ హోటల్ మీద బాంబు దాడి జరిగింది. ఇది బ్రిటిష్ వారిపై అత్యంత ఘోరమైన దాడి. బాంబు దాడిలో 91 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది సామాన్య పౌరులు, హోటల్ సెక్రటరియట్ సిబ్బంది, 28 మంది పౌరులు, 17 మంది పాలస్తీనన్ యూదులు ఉన్నారు. అనేక మార్కెట్లలో బాంబు దాడి చేసి వేల మంది సామాన్య పౌరుల ప్రాణాలు తీశారు. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసి పెద్ద మొత్తంలో ఆయుధాలు ఎత్తుకుపోయారు. అరబ్ వజ్రాల నగర దుకాణం మీద, బ్యాంకుల మీద దాడులు చేసి సెక్యూరిటీగా ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యాలను చంపి పెద్ద మొత్తంలో నగదులు, కరెన్సీని ఎత్తుకుపోయారు. చివరిగా యూదుల మీద బ్రిటన్లో కూడా ఆగ్రహాన్ని తెప్పించినటువంటి ఘటన డేవిడ్ హోటల్ బాంబు దాడి కేసులో దోషులకు ఉరిశిక్ష విధించారు. దోషులను విడిపించుకోవడానికి నిర్గున్ తీవ్రవాద సంస్థ 2 బ్రిటిష్ అధికారులను కిడ్నాప్ చేసి ఉరిశిక్ష రద్దు చేయకుంటే బందీలను చంపుతామని బెదిరించి తర్వాత అధికారులను చంపి చెట్లకు వేలాడదీశారు. ఈ సంఘటన బ్రిటన్లో యూదుల మీద తీవ్ర వ్యతిరేకత మొదలైంది. పాలస్తీనాలో 1,00,000 మంది బ్రిటిష్ సైన్యాలు ఉన్నాయి. నిర్గున్ని అణిచివేయాలని బ్రిటన్ గట్టిగా ప్రయత్నం చేసినా యూదు ప్రజల సహకారం లోపించడం వల్ల సాధ్యం కాలేదు. అప్పటికే జర్మనీలో యూదు ప్రజల మీద జరిగిన దాడులకు విపరీతంగా ప్రచారం కల్పిస్తూ
అమెరికా, బ్రిటన్లు జర్మనీని దోషిగా చూపించాయి. తిరిగి అదే దాడి బ్రిటన్ కొనసాగిస్తే బ్రిటన్కి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుందని కొంత వెనకడుగు వేసింది. పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన బ్రిటన్ ఇక మీదట పాలస్తీనాలో బ్రిటన్ సైన్యం జోక్యం ఉండకూడదని పాలస్తీనా విభజన సమస్యని ఐక్యరాజ్య సమితి ముందు పెట్టి సరంజామా సర్దుకొని బ్రిటన్ వదిలి వెళ్ళిపోయింది. తర్వాత పాలస్తీనాలో ఐక్యరాజ్య సమితి దర్యాప్తు కమిటీ వేసి 1947 నవంబర్ 29న విభజన ప్రణాళికను తీర్మానం ఆమోదించింది. పాలస్తీనాలోని కొంత భాగాన్ని యూదులకు కేటాయించి ఇజ్రాయెల్ దేశంగా ప్రకటించింది. దీన్ని పాలస్తీనా అరబ్బులు అంగీకరించలేదు. తర్వాత యూదులు, అరబ్బుల మధ్య అంతర్యుద్ధం మొదలైంది. 80% పాలస్తీనా అరబ్బులు చుట్టుపక్కల ఉన్న దేశాలకు పారిపోయారు.